Welcome to Top Double Line News. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో అమరావతి రాజధాని బిల్లు ఆమోదానికి కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మా ఎమ్మెల్యే బాలయ్య గారికి కృతజ్ఞతలు తెలుపుతూ కూటమి ఆధ్వర్యంలో 2/4/2026 సాయంత్రం 5 గంటలకు అంబేద్కర్ సర్కిల్ వద్ద ఘనంగా కూటమి ప్రభుత్వం, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసి బాణసంచలు కాల్చారు, మిఠాయిలు పంచిపెట్టారు. ఒకే రాజధాని, అదే అమరావతి. ఆంధ్రప్రదేశ్కు భూములు ఇచ్చిన రైతులకు మా నరేంద్ర మోడీ, మా చంద్రబాబు, మా పవన్ కళ్యాణ్ తరపున, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య బాబు తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. టాప్ డబల్ 9 న్యూస్, సప్తగిరి నరసింహులు, హిందూపురం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒప్పించి ఈరోజు పార్లమెంట్లో ఆమోదింపజేయడం, రాజ్యసభలో ఆమోదింపజేయడం చిత్రపటం ఇండియా చిత్రపటంలో లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా ఈరోజు దార్శనికుడు మన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరోజు కేంద్ర కేబినెట్ మినిస్టర్ సమావేశం ఏర్పాటు చేసి మనకి ఇండియా పటంలో అమరావతిని గుర్తుగా చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు అమరావతిని మనం పూర్తిగా రాజధానిగా, మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిలుస్తుందని అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొకసారి నారా చంద్రబాబు నాయుడికి, ఎన్టీ రామారావు గారికి తెలియజేస్తున్నాం. జై అమరావతి.